మేము ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చామండి. మా మొత్తం 350 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మాకు కూడా నోటిఫికేషన్స్ అంటూ ఏమీ రాలే, కానీ బఫర్ జోన్లో మాది కూడా ఉంది అనేసి ప్రచారాలు జరుగుతున్నాయి. సో మేము కూడా రూపాయి వేసుకొని కట్టుకున్న ఇల్లులు, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కట్టుకున్న ఇల్లులు, ఆ డ్రీమ్ హోమ్స్ అనేది మావే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసి కూలగొట్టేస్తాము, డబ్బులు ఇవ్వము, బయటికి వెళ్ళండి అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. అంతే. డెసిషన్ ఏం లేదంటే మాకు ఏది ఇచ్చినా టీడీఆర్ ఏది ఇచ్చినా మేము తీసుకోము. మా ఇల్లులు మాకు కావాలి. సేమ్ మా ఇల్లు లాంటి ఇల్లులు ఇస్తే తీసుకుంటాం తప్ప మేము మా ఫోర్ట్ వ్యూ వదిలేసి మాత్రం మేము ఎక్కడికి వెళ్ళము. బడ్జెట్ గురించి మాకు ఏం వద్దండి. మా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లులు మేము వదలము. అంతే, మేము కదలము. 2007 కాంగ్రెస్ ఉన్నప్పుడే అప్రూవల్ ఇచ్చిన వాటిల్లోనే మేము కట్టాము. నమస్తే అండి, మీరు ధైర్యంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. TV9 వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమానికి ఫోర్ట్ వ్యూ తరఫున మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఇక్కడ ప్రతి వాళ్ళు ఉన్నారు ఇందులో, చిన్న పిల్లలతో సహా. ఇక్కడ 14 ఏళ్ల బట్టి వాళ్ళ డ్రీమ్స్ తో కట్టుకున్న ఇళ్ళండి. ఒక్కొక్కరు వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ లో ఉండి ఒక్కొక్క పైన ఈఎంఐలు కడుతున్నారు. ఇంకా వాళ్ళని కూడా బఫర్ జోన్ లో పెట్టేసి ప్రతి రోజు టెన్షన్. శని ఆదివారం వస్తే వీకెండ్ ఎంజాయ్ చేయడం మానేశారు లాస్ట్ 4 years నుంచి. రేవంత్ గారికే విన్నపం, సార్ మీరు ఒక రావణులాగా, సారీ టు సే దిస్, ఒక రావణులాగా ఇంత టార్చర్ పెట్టకూడదు సార్. బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి మాకు ఇంత టార్చర్ గా ఉంది. మధు పార్క్ వాళ్ళు ఇంకా ఎంత బాధపడుతున్నారో మీకే తెలుసు. మీరు లైవ్ లోకి రండి, చూడండి. ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు అంటే ఆయన మాకు రావణులాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి తెలుసు. ఆయన ముందుగా చెప్పారు, ఆయన పాలనలో కూడా వాళ్ళు మూసీని క్లియర్ చేసే పద్ధతిని చేశారట. దయచేసి నేర్చుకోండి, చూడండి, హెల్ప్ చేయండి. ఐఎమ్ సే టు సారీ రేవంత్ సార్, నేను అనాలని అంటలేదు. ఇక్కడ రావణులాగా బిహేవ్ చేయకండి సార్. మేము మాకొక్కటే 305 మా ఫోర్ట్ వ్యూ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కళ్ళకి కూడా 50% డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా 50 ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 30 ఏళ్ల సర్వీస్ డబ్బులు తీసుకొచ్చి ఇందులో పోసుకున్నాం. మాకు మళ్ళీ తిరిగి ఇవ్వగలరా? మా మెమరీస్ని తిరిగి ఇవ్వగలరా? మేము ఎక్కడికి పోవాలి? ఏ రోడ్డు మీద పడాలి? ఎలాగ ఉండాలి? ఒక్కసారన్నా థింక్ చేయండి సార్. లైవ్ లోకి వచ్చి బాధితుల్ని చూడండి. ఇది ఒక్కటే కాదు, ఆ మధుర అది బాపుఘాట్ దగ్గర నుంచి మాకు హిమాయత్ నగర్ దాకా ప్రతి వాళ్ళు ఇదే బాధలో ఉన్నారు. జస్ట్ మీ ఛానల్స్ వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మేము ఇంత బాధపడుతుంటే ఆయన సాడిస్టిక్ ప్లెజర్ అని చెప్తున్నాడు కదా, ఇంకేమన్నా 30 మీటర్ డిస్టెన్స్ అన్నారు, ఆల్రెడీ ఉంది. ఆ వాల్ దాకా ఉంది. 9 మీటర్ అన్నారు యాజ్ ఆఫ్ 2007 కాంగ్రెస్ రూల్ ప్రకారం. అది కూడా ఉంది, కానీ వచ్చి చెక్ చేసుకోవాలి. అంతేగాని మా మీదకి పడి ఫ్లాట్స్ బఫర్ జోన్ లోకి వచ్చేసరి మీరు ట్రాక్ చేయడం తప్పు కదా. దీని లాజిక్ గా మేము ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంటే మా ఎమ్మట పడి మీరు తప్పు అంటే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? విన్నపం ఎక్కడ చెప్పుకోవాలి? కహా బోల్నా चाहिए? ये आप ही लोग आगे ले आके हम लोगों को सपोर्ट करेंगे करके मैं विनती कर रही हूँ सबसे. ऐसा सब लोग मतलब अपनी तेलंगाना में जो जो सुन रहे हैं, देख रहे हैं, ये सब దయచేసి మా అందరికి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది మాకు బీజేపీ సెంట్రల్ దాకా వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. అవును సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి సపోర్ట్ కాదు సార్. ఏంటి సార్, మీకు రోడ్డు కావాలంటే మేము అందరం వేసుకొని డబ్బులు వేసుకొని అక్కడ క్లీన్ చేస్తాం సార్. ఆ వెనకాలంతా ఏమన్నా కావాలంటే అందరు ఉన్నారు రెడీగా, మీకు ఎలా కావాలో అలా చేసి పెట్టేయడానికి. అంతేగాని ఇళ్ళు పడగొట్టి ఫ్యామిలీస్ ఈ ఘోష అంతా మీకే తగిలిద్ది కదా. ఇప్పుడు ఆయన పాలనలో ఉన్నారు, పాలన దిగాక కూడా ఆయనకైనా ప్రాబ్లమే కదా. లైవ్ లోకి వచ్చి చూడమని ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారని. మాకు ఏం చూపిస్తున్నావు? దారేది చూపిస్తున్నావు? ఓకే చేయలేదు. మాకు ఎవరికి ఏమీ రాలేదు. ఆయన తరఫున ఇది వస్తుంది, ఇలా చేస్తారు, మీకు అందరికి హెల్ప్ అవుతుందని ఏమీ చెప్పలేదు. చెప్పకుండా మీది బఫర్ జోన్ లో ఉందని మాకు రోజు గండమే. రోజు న్యూస్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఇది అంటున్నారు. బీపీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చిన వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఉన్నాం. మామూలుగా వింటూనే ప్రాణాలు పోయేటట్టుంది. దయచేసి మీరు ఆలోచన తీసుకొని మీరు చేయండి. చేయడానికి మేమందరం సపోర్ట్. కానీ ఇళ్ళు పగలగొట్టొద్దు, ఉన్న వాళ్ళని పగలగొట్టొద్దు. కొత్తవి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కడుతున్న వాళ్ళని ఏం చేస్తారో మీరు చెయ్యాలి. అది రూల్ కి యాంటీగా వెళ్తున్నారు కాబట్టి దయచేసి ఇది ఆలోచించండి ప్రతి వాళ్ళు. ఎమ్మెల్యే కాదండి, మాకు కార్తిక్ రెడ్డి వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అండి. ఏదన్నా ఉన్నా కూడా కార్తిక్ రెడ్డి మాకు సపోర్టెడ్ గా ఉన్నారు. ఈవెన్ మాకు కార్పొరేటర్ ఉన్నారు రవీందర్ రెడ్డి, ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు అండి. అంతే, ఏం లేదండి. ఇంకా మా శవాల మీదకి వెళ్ళి పోతాడు తప్ప, మా శవాల మీదకి వెళ్ళి ఆయన చెయ్యాలి తప్ప మమ్మల్ని దాటి మాత్రం ఆయన ఏం చేయడానికి వీల్లేదు.
అదే సిచ్యువేషన్ స్పాట్ లో కూల్ చేశారు ఖమ్మంలో ఇల్లు కూడా ఎవరికి నోటీసులు ఇవ్వకుండా పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. అవును సార్, అది దొంగతనంగా చేశాడు సార్. వాడు దొంగ కాబట్టి దొంగతనంగా రాత్రిపూట చేశాడు. నిజంగా వాడు ధైర్యం ఉంటే వాడు ముందు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇట్లా పోలీసు వాళ్ళని ముందుకు పెట్టేసి దొంగతనంగా చేసినాడు. సీఎం అన్నారు కదండి, రేపు విషయంలో కూడా పోలీసు వాళ్ళు ముందు పెట్టి అలా చేస్తే మీరు ఎలా మేము మా శవాలు దాటి మాదైతే జరగాలి తప్ప మమ్మల్ని కాదు అని పోలేదు. అంతే అంతే. We need your support, sir. ఫైనల్ గానా బ్యూటిఫికేషన్ కి మేము సపోర్టే సార్, కానీ అందరి ఇల్లులు కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేస్తా అంటే దానికి మేము సపోర్ట్ కాదు సార్. మా ఇల్లులు మాత్రం తీసుకోవద్దు అంతే. మన ప్రజలకే విజ్ఞప్తి, మన ప్రజలకే చెప్తున్నాం, దయచేసి అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మాట్లాడండి ఆజా బాధ చెప్పుకోండి जहाँ जहाँ पे देख रहे हैं सब लोग हम लोगों को फोर्ट भी So just हमारा one घर है thing यार, हाँ. from our side, be the voice for us. Yes. Be the voice. We do have a Har full please. faith on you. Yes. Or please do support us and be the voice for us. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. Every మేము individual is important. ప్రతి రూపాయి సపోర్ట్ తీసుకొని మేము కట్టుకున్నది. ఈ ఇళ్ళని కూలగొట్టడానికి మీకు మనసులో ఒప్పింది. ఒకళ్ళు కాదండి, ఇక్కడ వేల లక్షల మంది ఉన్నారండి. నా బిడ్డ సంపాదన, మా ఆయన డిఫెన్స్ సంపాదన, అంత కలుపుకొని మేము ఇలా చేసుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలందరూ, ఒకళ్ళు కాదు, ఇది పార్టీ కాదు, జనాలందరూ ముందుకు రావాలి, మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి పని జరగకూడదు. వాడు చెయ్యాలి, కాంగ్రెస్ అనేది చెయ్యాలి, కానీ మంచి పని చెయ్యాలి, ఇళ్ళని కూల్చి కాదు. దయచేసి ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం. ప్రతి వాళ్ళు సెంట్రల్ దాకా కూడా వెళ్ళాలని ఈ న్యూస్ నేను కోరుకుంటున్నాను. ఏదో ఒకటి మాకు అందరికి దారి చూపించాకే మీరు ఈ దారి వేయాలి. మాకు దారి చూపించాకే మీరు దారి వేయాలి. గాంధీ కాదు, గాంధీ అంటే అందరికీ ఇష్టం సార్. ఆయన ఎవరు వద్దంటారు చెప్పు? ఆయన గురించి మమ్మల్ని ఇలా చేయమని గాంధీ ఎక్కడైనా రాసారా? ఆయన విగ్రహం పెట్టడానికి మమ్మల్ని ఎంతమంది వద్దంటున్నాడు కదండి. వందల మందిని పడగొట్టమని చెప్పారా? ఇప్పుడు మా డబ్బులన్నీ తీసుకెళ్లి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వాళ్ళు ఏంటి హార్ట్ పేషెంట్ మొత్తం ఆవిడకి కూడా టెన్షన్ పెడుతున్నాం మేము ప్రతిసారి. ఒక్కళ్ళు కాదు, ప్రతి ఫ్యామిలీ ఈఎంఐలు కట్టుకుంటే दो बच्चे मैं अभी दोनों काम करते हैं, उसके तभी घर चलता है. थोड़ा सा तो सोचो. अपनी तेलंगाना लोगों से ही पूछ रही हूँ, आप सब आगे आके इसको रोकना पड़ेगा. जहाँ पे भी कुछ भी हो रहा है हम लोगों को मदद करो. पहले उस नदी को सुधारो यार, पहले उस नदी को ब्यूटीफाई करो. उसमें इतना सारा डस्ट, इतना सारा कचरा, इतना सारा वेस्ट है, उसको क्यों नहीं पहले सुधारते? पहले वो सब क्लीन हो गया, नीट हो गया, सब हो गया, उसके बाद आप पूछो कि हमें जरूरत है, तब हम सोचेंगे. वो भी जब हमें लगेगा कि हाँ भाई कि आपको जरूरत है, हमारे घर देने के बिना आपका कुछ नहीं हो रहा है हैदराबाद का. ऐसे हो सकता है क्या? इंसानियत ही नहीं है. बिना कोई इंसानियत के कोई ऐसे काम करता है क्या? किसी का भी घर लेके कितना गलत है ये. वो इंसान को समझ में नहीं आ रहा, वो सोच रहा उस चेयर पे बैठ गया तो वो सब कुछ कर सकता है क्या? वो बिल्कुल नहीं कर सकता. उस चेयर पे से कभी भी निकल सकता. चेयर इज नॉट फॉर परमानेंट फॉर एनीबडी. Okay, just after 2 years somebody else will come. What he will do at that time? Will he speak all this bullshit? Can he dare to speak all that? He will not even say. Somebody will go and kill him now. What he will do? Will he save his life? He cannot. So he should not kill us also. He is actually killing us daily, every day, every minute he is killing us. Every minute we have just this thinking only. My husband works for so many years. Other people also work for so many years. Only this thought is going on in their mind. హైడ్రా వెహికల్స్ వచ్చి అక్కడ పార్క్ చేశారు. ఎందుకు పేమెంట్ చేస్తారు? హైడ్రా వెహికల్స్ పోలీసులు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అనిపించడం ఏంటి సార్? ఒకటే మాట మా అందరిది, హెల్ప్ కావాలి, మా సపోర్ట్ కావాలి, తెలంగాణ ప్రజల సపోర్ట్ కావాలి. కేటీఆర్ సపోర్ట్ ఎలా ఇచ్చారు ఈ రోజు? ఆయన ఒక రాముళ్లాగా. అంటే రేవంత్ గారు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సార్, మీరు కూడా ముందుకు రండి. No, he is wrong. లైవ్ లోకి వచ్చి చూడాలి, లైవ్ లోకి వచ్చి చూడాలి, చూడాలి సార్. రేవంత్ గారు కూడా చూడాలి, చూస్తేనే కదా అతనికి తెలుస్తుంది. ఇప్పుడు ఛానల్స్ అని కాదు, లైవ్ లో చూడు. ఛానల్స్ లో అనొచ్చు ఎవరైనా డబ్బు పెట్టి మీరు చేయిస్తున్నారు లేదని, కానీ మాకు ఒరిజినల్ మాది మేకప్ వేసుకుని ఏడవక్కర్లేదు. కానీ మాకు వస్తుంది, మాకు మనసు వస్తుంది. మరి నా సంపాదన, నా లైఫ్ 50 years నా లైఫ్ పోతుంది. నేను ఇంకేం ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా బతకాలి? హైడ్రా గురించి భయపడ్డం కాదు సార్, భయపడ్డం కాదు. ఎవరైనా చూసి ఏం చేస్తాం సార్? చూస్తాము, ఫైట్ చేస్తాము, ప్రాణాలు పోయేంత వరకు ఫైట్ చేస్తాము. ఇది కూడా ఎస్, వాళ్ళకి టెన్షన్, పేరెంట్స్ కి టెన్షన్. ఎగ్జామ్ కి వెళ్ళాలంటే, రావాలంటే ఉదయాన్నే ఈ న్యూస్ పరిగెట్టి ఇక్కడ నుంచో అలా మండే ఎగ్జామ్ పెట్టుకొని పేరెంట్స్ అక్కడ ఉండాలి. మీరే చెప్పాలి, మీ న్యూస్ వాళ్ళే ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలగాలి అంటే, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలాలంటే మీ ఛానల్స్ ఎంతవరకు మాకు హెల్ప్ చేస్తుందో దీని వల్లే తెలుస్తుంది.